పట్టణ నొక్కుడు ఉత్తుత్తులైనా కాంట్రాక్టర్లకు మరో 700 కోట్ల బిల్లులు, అంతకుముందు 14,400 కోట్లు. పేదల పథకాలకు మాత్రం జమ చేయరా? ఫిబ్రవరి నుంచి నొక్కిన బట్టల విలువ 14,165 కోట్లు. ఇప్పటికీ జమ 1,982 కోట్లే. అదే కాంట్రాక్టులకైతే ఒక్క మార్చిలోనే 25,000 కోట్లు విడుదల. ఎన్నికలు ముగిశాక పేదలను వదిలే వారికే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. వివేక హత్య గురించి మాట్లాడొద్దు అన్నపై షర్మిల పిటిషన్ అంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అంటూ వైఎస్ షర్మిల ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా వారి వాదన వినకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. వివేక హత్యపై వైసీపీ సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుకున్న షర్మిలను ఇతరులను అడ్డుకోవడానికి కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ కుటుంబంతో జగన్ లండన్కు విమానం అద్దె గంటకు 12 లక్షలు, 4 భద్రతాధికారుల ఖర్చు 1.5 కోటి. ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బొంబార్డియర్ 7,500 జెట్ అన్నటువంటి ఫైల్ షాట్స్ ఒకటి కూడా మెన్షన్ చేశారు. ఇంతకీ చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు ఎర్ర బస్సులో వెళ్తున్నారా, ఎయిర్ బస్సులో వెళ్తున్నారా, ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తున్నారా లేదా అన్నటువంటిదే ఇక్కడ అసలు సందేహం. ఇంకోటి పేదింటి బిడ్డ. నేను పేదింటి బిడ్డనని చెప్పలా, పేదవాళ్ల కోసం మీ బిడ్డ అన్నాడు. తను పేదోడని ఎప్పుడు చెప్పలా. కాకపోతే ఇక్కడ వార్తలు రాసేటప్పుడు కూడా వక్రీకరించి రాయించడానికి సజీవ సాక్ష్యం. లేకపోతే ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు